నమస్కారం. ఎన్ఎక్స్టీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేది నా ఆకాంక్ష. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని సూచించారు. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్ళాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను. దాని మీద కాఫీ పంట కిందనేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అదే దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల ప్రపంచంలో ఉండే అతిపెద్ద పత్రికలు రాస్తున్నాయి, వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్య నేత ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని పనిచేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై చర్చించామన్న ఆయన ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రేషన్ మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామన్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీలో 7,000 మంది సిబ్బంది కొరత ఉందని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల 12న మరోసారి సీఎం సమీక్షిస్తారన్న ఆయన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై సీఎం చర్చిస్తారని చెప్పారు. ఇచ్చే స్కీమ్లో కూడా ఎక్కడ ఒక 0% తప్పిదం కూడా ఉండకూడదు. ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక అయితేనేం, తమిళనాడు, తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనేం, ప్రజలైతేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎప్పుడని. ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది. మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైన. ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 2,89,718 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. మొత్తం 70 గేట్లు ఎత్తి 2,75,950 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తారు. బ్యారేజీ నుంచి కాలువలకు 13,768 క్యూసెక్లు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటి దిగువను విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3.09
లక్షల క్యూసెక్లు వదులుతున్నారు. జూరాల సుంకేశ్ల నుంచి శ్రీశైలానికి 3.98 లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మొత్తం 882.80 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు, రెడ్ బుక్ పాలన చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వైఎస్ జగన్ సీతారాంపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. మారణ హోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారు. కులాలను ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అంటే, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని, ఇటువంటి మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే లేని ప్రభుత్వం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు గత 2.5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన అరాచకం, మారణ హోమం సృష్టించే పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో, ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో, ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో, ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అటవిక రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యం బదులు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ధ్వజమెత్తారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం పైన దాడి చేసిన ఘటనను చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహించాలన్నారు. చారిత్రాత్మక కట్టడమైన అంబేద్కర్ స్మృతి వనానికి జగన్ పేరు పెడితే టీడీపీ గుండాలు ఆయన నేమ్ ప్లేట్ ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనను ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ దాడి అంబేద్కర్ పైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ధ్వంసమైన జగన్ నేమ్ ప్లేట్ ను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గతి తప్పిన లా అండ్ ఆర్డర్ పై హోంమంత్రి స్పందన నామమాత్రంగానే ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతి వనం పైన జరిగిన దాడికి టీడీపీ అనుకూలమా వ్యతిరేకమో చెప్పాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చాలని టీడీపీ చూస్తుందని ఆరోపించారు. చరిత్రలో నిలిచిపోయే కట్టడాలకు దేశభక్తులు పేర్లు పెట్టుకోవడం తప్పు ఎలా అవుతుందన్నారు. కూటమి పాలనలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదన్నారు. అంబేద్కర్ మరణం లేని మనిషి అని ఆయన ఆత్మ సంతృప్తి పడేలా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్
రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అయ్యాం, ప్రజల కోసం పరిపాలించాలి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయింది, ఆయన అనుకుంటే అవలా, ప్రజలు అనుకుంటే అయినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంబేద్కర్ ఈరోజు మరి చాలా ఘోరంగా అవమానించడం నిజంగా ఈ షుడ్ రెస్పాండ్ ఇమ్మీడియట్గా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తే ఇప్పటివరకు ఎంటాడి కొడతా ఉన్నారు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. గతంలో మరణించినటువంటి మనిషి కాదు, మరణం లేని మనిషి అతను. ఆయన భవిష్యత్తుకి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కల్పిస్తే ఈ రోజు నా దోషులను పట్టుకోవడానికి మీకు ఇంకా టైం, ఇంకా మీకు మనసు రాలేదా? కంపల్సరీగా అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ గారి శిలాఫలకాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి. మళ్ళీ బిఆర్ అంబేద్కర్ ఆత్మ సంతృప్తి చెందే వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మరి తెలుగుదేశం కార్యకర్తలకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరగబడే పరిస్థితి వస్తుంది. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి నేమ్ ప్లేట్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి, మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే మిడిల్ ఆఫ్ ద స్టేట్లో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో మరి ఒక విగ్రహం ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని కూడా తొలగిద్దాము అంటే అక్కడ నేమ్ ప్లేట్ ఒక్కటి తొలగిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక్కటి తొలగిస్తే చాలు, అంతా భయపడి వెనకడుగు వేస్తారనుకుంటున్నారు. ఏదో నేమ్ ప్లేట్ ఒకవేళ విగ్రహాల మీద కానీ లేకపోతే అక్కడున్న శిలాఫలకాల మీద పేర్లు తొలగిస్తే పేరు చెరిగిపోయింది అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరు సృష్టించారు, ఎవరు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళంతా ఏంటంటే 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వేశారు. అందుకోసం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలనే కాదు, లేకపోతే ఏమో శిలా పలకాలనే కాదు, అన్నిటి మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. విజయవాడ అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడి ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందో విచారణ జరిపించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేలా ఈ విధ్వంసం జరిగి ఉండొచ్చని అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గుంటూరు అరండల్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అసలు అంబేద్కర్ విగ్రహం కంటే జగన్ పేరు బాగా కనిపించేలా అక్షరాలతో బోర్డు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ దిశగా కూడా మేధావులు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మంచి ఆలోచనతో అంబేద్కర్ స్ఫూర్తితో పేదలకు సాగుభూమి పంపిణీ చేయాలన్నారు. ఎన్టీఆర్ గతంలో ఇలాంటి పథకం అమలు చేశారని గుర్తు చేశారు. నిన్న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆ విధ్వంసం చేసిన వాళ్ళు కేవలం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వరకే చేశారు, కానీ వాళ్ళు మిగతా ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా లేదు. బహుశా వాళ్ళకి ఆ పేరు మీద అభ్యంతరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు అది పేరు ఎలా పెట్టుకున్నారంటే అంబేద్కర్ గారి విగ్రహం కంటే ఇది బ్రైట్గా కనపడేప్పుడు పెట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోతే ఆయన పేరు ప్రచారం కావాలని యావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనా ఆ సంఘటనని అలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంబేద్కర్ వాదులుగా మేము ఇలాంటి ఒప్పుకోము. మేము అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, అంబేద్కర్ యొక్క ఆలోచనలు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆయన రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనలు తీసుకుని సమాజంలో ఒక సమరసత, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఎదిగే విధంగా ఒక మంచి వాతావరణం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల అంబేద్కర్ గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, కానీ దాన్ని ఒక హేట్రెడ్ విషయాలకు వాడుకోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నాకు అనుమానం ఉంది, ఏమన్నా ఒక సెంటిమెంట్ ఇట్లాంటి విషయాల్ని రెచ్చగొట్టి ఇలాంటి విషయాలను కల్పించి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలనే శక్తులు కూడా దీనికి ఉన్నాయేమో ఒకసారి విచారించమని పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఏం చూస్తున్నాం కదా, కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సెంటిమెంట్గా దాన్ని ప్రజల్లో
అనవసరం విషయాలను రెచ్చగొట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.